అందరికీ జై భీమ్. వెల్కమ్ టు జై భీమ్ టీవీ. నేను ఎస్పీ నాయక్. మరి నాతో పాటు బొమ్మెన సీన్ అని ఉన్నారు. మరి ఈరోజు మాట ముచ్చటకి వెళ్ళిపోదాం. అన్న నమస్తే. నమస్తే. జై భీమ్. జై భీమ్. అన్న నాకు గత ఈ మహాకుంభ మేళ నుంచి పత్రిక, టీవీ, సోషల్ మీడియా ఎక్కడ చూసినా కానీ కూర్చున్నా లేచినా మహాకుంభ మేళ నడుతుంది. చివరి దశకు వచ్చింది. నాకు తెలియని మాటే, అంటే నాకు వచ్చిన అనుమానం నీతో పంచుకుంటున్నాను అంతే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది కాదు. ఈ మహాకుంభ మేళలో ఉసుకెత్తే రాలనంత జనాలల్లా కొంచెం తానం చేస్తే మన పాపాలు పోతాయి, లేకుంటే అందులో అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థలో ఎంతో మంది కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు అట్లా ఆ పాపాలు తొలగిపోతాయి అందులోకి పోయి అని చెప్పి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ఉన్నారు. దీని విషయంలో నాకు అది తెలియని విషయాలు ఏంటంటే, ఇట్లా తానాలు చేస్తే ఈ పాపాలు పోతాయి, మళ్ళీ మనిషి ఒక మామూలు మనిషిలా కరోడపతిలాగా బతకచ్చు అనే నమ్మకం నాకు ఉంది. దీని విషయంలో నాకు కొంచెం డౌట్ ఉన్నదన్న, నిజమా కాదా చెప్పాలి ఎస్పీ? మహాకుంభమేళ అంటే నా దృష్టిలో ఇది మహాకుంభకోణం. నా దృష్టిలో కుంభకోణం, మహాకుంభకోణం. ఇది మేళ కాదు, ఇక కుంభకోణమే. కుంభమేళ కాదు, మహాకుంభకోణం. అది మేళ ఎట్లయితుంది? ఇక్కడికి పోయి స్నానాలు చేస్తే పాపాలు అన్నీ పోతాయంటే మరి ఇక్కడ చుట్టుపక్కల దేవుళ్ళు లేరా? అక్కడ స్నానాలు చేస్తే పాపాలు పోవా? అంటే ఇక్కడికి పోయిన వాళ్ళందరూ పాపాలు చేసినట్టే కదా. అంటే దేవుళ్ళు ఉన్నారా అని, క్షమించే దేవుళ్ళు ఉన్నారా అని చెప్పి నువ్వు పాపాలు చేస్తావా? అంటే ఇక్కడ పాపాలు చేసి నువ్వు అక్కడికి పోయి స్నానం చేసి పాపాలు తొలగించుకొని వస్తావా? ఇది ఎంత కరెక్టు? అది తప్పది. ఇది మహాకుంభకోణం. ఇది ఏ విధంగా అంటే, నాకు తెలిసింది చెప్తా. దేవుడు ఉన్నాడా లేడా ఆ తర్వాత సంగతి, కానీ నా ఉద్దేశం చెప్తున్నా కుంభమేళ గురించి. కుంభమేళ అంటే ఇప్పుడు ఇక్కడికి పోవాలంటే దాదాపు 2000 కిలోమీటర్లు ఉంటాయి ఇక్కడ మన హైదరాబాద్ నుండి. 2000 కిలోమీటర్లు అంటే పోవాలంటే మనం ఒక కారు వెహికల్ మాట్లాడుకోవాలంటే కనీసం అందులో 20,000 పెట్రోల్ ఉండాలి. 20,000 పెట్రోల్ ఇవాళ నీ జేబులు ఉన్న 20,000 రూపాయలు నువ్వు కారు ఎక్కంగానే పెట్రోల్ బంక్ పోతాయి, పెట్రోల్ పోతా, డీజిల్ పోతే డీజిల్ వాళ్ళకి పోతా 20,000, టోల్ గేట్ పోతా. ఇట్లా ఎన్ని వేల కోట్లు పెట్రోల్ వాళ్ళకి పోయింటాయి, డీజిల్ కంపెనీ వాళ్ళకి పోయింటాయి. ఇక్కడ స్టార్ట్ అయిందా కుంభకోణం? ఇక్కడ స్టార్ట్ అయిందా? ఇక్కడ స్టార్ట్ అయిపోతూ పోతున్న ఒక 100 కిలోమీటర్లకు ఒకసారి నువ్వు ఆగుతావు. ఆగినప్పుడల్లా స్ప్రైట్లు, కూల్ డ్రింక్స్ తాగుతావు. అట్లా ఎన్ని తాగుతావు? కూల్ డ్రింక్స్ తాగితే నీ ఆరోగ్యానికి మంచిదా? కాదు. అది మీకు అందరికి తెలిసే. కూల్ డ్రింక్స్ తాగితే ఎవరికి పడే, ఏదో కొంతమందికి పడుతుంది తప్ప అది ఆరోగ్యానికి చెడు. అంటే మందు కంటే అది దారుణం, చాలా డేంజర్. మందు కంటే చాలా డేంజర్. అది ఎవరికి తెలియదు కానీ అది చాలా డేంజర్. కొంచెం చిన్న తాగిన తర్వాత ఎఫెక్ట్, అది ఎక్కువ తాగితే అది ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ నుంచి పోగానే నువ్వు ఎన్నో కూల్ డ్రింక్స్ తాగుతావు. అక్కడికి పోయినాక ఏం చేస్తావు? మళ్ళీ వైన్ షాప్లకు పోతావు, వైన్స్ తాగుతావు. పోగానే వైన్ షాప్లకు పోతూనే ఉంటావు. తాగేటోళ్ళు 100 కిలోమీటర్లకు 200 కిలోమీటర్లకు వేస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. కొంతమంది బండ్లలోనే కొనుక్కొని 1000 మందు కొనుక్కొని బండ్లలో పెట్టుకొని తాగుకుంటూ పోతారు. అంటే ఇప్పుడు ఇలా బతికిన వాళ్ళు ఎవరు? బంక్ వాళ్ళు, వైన్ షాప్ వాళ్ళు, వైన్ షాప్ వాళ్ళు, కూల్ డ్రింక్. మెయిన్ గా బతికింది దీంతో లాభం వీళ్ళు. ఇక్కడికి పోతే పాపాలన్నీ తొలగిపోతాయి. అంటే నువ్వు ఎట్లా నమ్మిపోతున్నావు నాకు చెప్పు. ఇవన్నీ మన ఇంట్లో కూడా దేవుడు ఉన్నది, మన ఊర్లో దేవుడు ఉంది, జిల్లాలో దేవుడు ఉంది, మండలంలో దేవుడు ఉన్నాయి. ఇవన్నీ దేవుళ్ళు కాదా? అసలు కుంభమేళ అంటాడు, ఏం దేవుడు ఉన్నాడా? నువ్వు వీళ్ళు దేవుళ్ళ యాగోరాలు మరి చేయి పెడితేనే పాపాలు తొలగిపోతాయి. ఇడిచి బర్బాత్ ఉండేటోడు దేవుడు అయితే మరి నువ్వు కూడా ఇడిచి ఉండు. నువ్వు దేవుడు అవుతావు. ఇంత బూడిద పూసుకుంటే, రుద్రాక్ష మారాలు దండలు వేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? మూఢనమ్మకాలే. అంత మూఢనమ్మకమే. ఒక మనిషి జీవితాన్ని మంచిగా చేస్తాడంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు? మనిషి జీవితాన్ని మంచిగా చేస్తే అక్కడికి పోవాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు, నేను నీ దగ్గర ఉన్నా, నేను నీకు మంచి చేయాలి కదా. ఏదో ఒక కేశం వేసి, ఏదో ఒక అవతారం ఎత్తి మరి ఇట్లనే చేసుకోక మరి అక్కడి దాకా ఒకటేగా 100 కిలోమీటర్ 1000 కిలోమీటర్ పోయి పొంగరంగా యాక్సిడెంట్లో సచ్చుడు అవసరమా? ఈయన గుళ్ళు ఉన్నాయి కదా, నీకు ఈయన న్యాయం జరిగితే ఈయన గుళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు దేవుడిని విడిచిపెట్టు, పక్కపొట్టున్న మనిషి ఎవరిని నమ్మరాకుండా పోతుంది. ఇప్పుడు అందరికి తెలిసిన విషయం. అన్న నమ్మత్తలేదు, తమ్ముని నమ్మత్తలేదు, అయ్యవని నమ్మత్తలేదు, ఫ్రెండ్స్ నమ్మత్తలేదు, చుట్టాలని ఎవరన్నా కొంచెం తెల్ల బతుకుతే చాలు అని మీద మనం వస్తాడు. ఇక మనం పక్కొల్లి మనం పోసినాక దేవుడు అక్కడ ఏడున్నాడని నువ్వు న్యాయం చేస్తాడని నువ్వు అక్కడికి పోతున్నావు. నాకు చెప్పండి మీరు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదంతా మోసం. ఇది ప్రజల్ని, రాజకీయ నాయకులు ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో ఇస్తాడు దేవుడు,
అని మభ్య పెట్టి అక్కడికి గుంజుకపోయి వీళ్ళ జేబులన్నీ కాల్ చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం దీని వెనకాల పైసలు వేసుకున్నది అన్నట్టు అని నువ్వు చెప్పిన మాట. ఇప్పుడు నీకు చెప్పింది నీకు అర్థమైందా? అర్థమైంది ఏముందా? అలా ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎవరు? నువ్వు ఇంట్లోకెళ్ళి బండి అడుగు పెట్టాను 20,000 పెట్రోల్ వస్తుంది. ఇవాళ నీ జేబులు ఉన్న పైసలు వాళ్ళ పెట్రోల్ బంకుల జేబులకు పోయినాయా? మన అకౌంట్లో ఉన్న పైసలు వాళ్ళ అకౌంట్లకు పోయినాయా? మరి ఇలా బతికింది ఎవరు? నువ్వు 2-3 నెలల కష్టం చేసి ఒక ఫ్యామిలీ వాళ్ళంటే ₹1,00,000 కావాలి. మరి ఎన్ని ఫ్యామిలీలు పోయినాయి? 50,000 మంది పోయినరాట ఇక్కడ నుంచి. మొత్తం 50,000 మంది అంటే ఆదిత్య మన సీఎం సారే, వాళ్ళ సీఎం సారు 3,000 కోట్లు మా రాష్ట్రానికి లాభం వచ్చినాయి కుంభమేళతోనే అని చెప్పిండు. 3,000 కోట్లు అంటే అయిన లెక్కకి 3,000 కోట్లు వస్తాయి. ఇంకా లెక్కకు రాని మరి 8,000 కోట్లు ఉండాలి. 20,000 కోట్లు అంటే ఇండియా మొత్తం నుంచి యూపీ ప్రభుత్వానికి 20,000 కోట్లు మన పైసలను తీసి వాళ్ళ రాష్ట్రంలో వారేసి వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి చెందిందా? మనకు బొక్క పెట్టుకొని మన జేబుకు బొక్క పెట్టుకొని వాళ్ళకి పోయి పైసలు ఇచ్చి వచ్చిందా? అంటే ఇప్పుడు దాన్ని నమ్మేటోళ్ళు మరి ఇట్లా సనాతన ధర్మం ఉంటుంది, మన హిందూ వాళ్ళు ఖచ్చితంగా పోవాలి, పోతేనే ఇదొక చిన్న నమ్మకాన్ని పక్కన పెట్టి ఇదంతా బిజినెస్ అంటారా? ఇదొక పెద్దది. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెప్పింది ఆలోచించుకుంటే అది నీకే అర్థమవుతుంది, చూసే ప్రజలకు కూడా అర్థమవుతుంది. మనం వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం అదే మాట్లాడుకుంటున్నాం. అవునా కాదు? ఇట్లా ప్రజల మీద రోజు దోసుకుంటున్నారు, వారానికి దోసుకుంటున్నారు, నెలకు దోసుకుంటున్నారు, సంవత్సరానికి దోసుకుంటున్నారు. ఇప్పుడు 140 సంవత్సరాలకు కూడా అదే పని చేస్తున్నారు. మళ్ళీ దోసుకున్నాడే. ఇప్పుడు ఇది అంతే. అంటే ఇది ఎట్లా దోసుకుంటారో నేను చెప్తాను. ఇప్పుడు రోజు అంటే ఎట్లా దోసుకుంటారు అంటే తిరుపతి దేవుడు ఉన్నది, కొండగట్టు ఉన్నాడు, వేములవాడ రాజాన్ని ఉన్నాడు, యాదాద్రి ఉన్నది, ఇటువంటి చాలా గుళ్ళు ఉన్నాయి. ఉన్నాయా? చాలా. ఇప్పుడు రోజు ప్రజలు పోతూనే ఉంటారు, రోజు పెట్రోల్ కొడుతూనే ఉంటారు, డీజిల్ కొడుతూనే ఉంటారు, కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటారు, రోజు మందు తాగుతూనే ఉంటారా? ఇది రోజు ప్రతిరోజు జరుగుతూనే ఉంటే రోజు ఇవాళ నీ జేబులో ఉన్న పైసలు రేపు వాళ్ళ జేబులోకి వస్తున్నాయా? పెట్రోల్ బంకులలో బతుకుతాయి. ఇప్పుడు తిరుపతి పోవాలంటే ఫస్ట్ పెట్రోల్ కొట్టియాలా, డీజిల్ కొట్టియాలా, పొంగ కూల్ డ్రింక్స్ తాగాలనా, పోయినాక మందు తాగాలనా, మళ్ళీ వాళ్ళ చేతికి పోయినాయా? ఆడిపోయినా కొండగట్టు పోయిన అదే పని, వేములవాడకు పోయిన అదే పని, తిరుపతి పోయిన అదే పని. నువ్వు ఎంత దూరం పోతే అన్ని రూపాయలు నీకు ఖర్చు అవుతాయి. ఇప్పుడు అదే దేవుడు న్యాయం చేస్తాడంటే మరి నీ ఇంట్లో దేవుడు ఎందుకు పెట్టుకున్నావు? మరి ఇప్పుడు మీ ఇంట్లో కూడా దేవుడు పెట్టుకున్నారు కదా, మరి ఇక్కడ ఇంట్లో దేవుడిని విడిచిపెట్టి నువ్వు పక్కూరు దేవుడికి పోతే న్యాయం చేస్తాడా? అంటే ఇంట్లో భర్తకు దేవుడు, భర్తకు భార్య దేవుడు, పిల్లలకు తల్లిదండ్రులు దేవుడు, పిల్లలు తల్లిదండ్రులకు దేవుడు. దీన్ని మించిన దేవుడు అని నన్ను ఉంటాడా? లేడు. రేపు నువ్వు ఇట్లా వైపు పోతుంటే నీ యాక్సిడెంట్ అయ్యి కాలు ఇస్తే నీ భార్య వస్తే నీ కొడుకు బిడ్డ వస్తుంది తప్ప ఎవడన్నా వస్తాడా? రాడు. నువ్వు ఎన్ని ఫోన్లు చేసినా నీ ఫ్రెండే, చుట్టమే. ఏమన్నా జరిగితే అరే పైసలు ఖర్చు అవుతాను, మంచి పని, ఒక గంట లేట్ పోతాను, లేట్ వస్తాడు తప్ప ముందు రాడు. అదే నీ భార్యకు తెలిసింది అనుకో, అక్కడ ఏ సిచ్యువేషన్ ఉన్నా ఉరికొస్తుంది. దేవుడు నిజమైన దేవుళ్ళు అంటే ఇంత నలుగురే, తల్లిదండ్రులు, పిల్లలు మించిన దేవుడు ఎక్కడ లేడు. ఇది ఈ విధంగా రోజు దోసుకుంటున్నారు, వారానికి దోసుకుంటున్నారు. వారానికి ఎట్లా అంటే వారానికి ఒక సినిమా రిలీజ్ అవుతుంది, వారానికి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకు పోయేటప్పుడు కూడా అందరు మళ్ళీ పెట్రోల్ పోసుకోవాలి, డీజిల్ పోసుకోవాలి, మళ్ళీ ఫ్యామిలీతో పోవాలి, మళ్ళీ ఆడికి పోయి కూల్ డ్రింక్స్ తాగాల. ఈ కూల్ డ్రింక్స్తో ఏమన్నా లాభం ఉందా? మన బాడీకి కూల్ డ్రింక్స్ ఎంత తాగుతా అంత ఆరోగ్యానికి హానికరమే. అది ఏదో అట్లా సోపు టాప్కు తాగుతారు తప్ప అది ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎండాకాలం తాగితే మంచిది, కూల్ తాగితే మంచిది అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఇది కూడా ఒక బిజినెస్. 1,00,000 కోట్లు పెట్టి వాడు ప్రమోషన్ చేస్తాడు, వాడే తాగడు కానీ వాడే తాగుతాడు కానీ పబ్లిక్ తాగాలి. ఈడ కూడా ఎవరు బతికిన మళ్ళీ వీళ్ళే బతికినా నలుగురు, పెట్రోల్ బంకోడు, డీజిల్ బంకోడు, కూల్ డ్రింక్స్ లో కంపెనీ కూడా మళ్ళీ వైన్ షాప్ లో కూడా బతికిండా, ఇక్కడ కూడా వాడే బతికిండా. ఈ వారానికి ఒకసారి సినిమా వాళ్ళు దోసుకుంటున్నారు. మళ్ళీ ఇట్లా పోతే వారానికి ఒకసారి చర్చిలు కూడా నడుపుతున్నారు కొంతమంది, అది కూడా అదేనా? వాడుకోవాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ డీజిల్ పోసుకోవాలి, పెట్రోల్ పోసుకోవాలి, ఆడిపోయి కూల్ డ్రింక్స్ తాగాలి, మళ్ళీ సేమా, మళ్ళీ ఇంటికి వచ్చినాక మందు తాగి పడాలి. వారానికి ఒకసారి ఇట్లా దోసుకుంటున్నారు, నెలకోసారిగా ఎట్లా దోసుకుంటారు? దసరా అని, దీపావళి అని, ఉగాది అని, పండుగ అని, అన్ని పండుగలకు నెలకు ఒకటి వస్తుంది. దసరా కానీ స్టార్ట్ అయితే మళ్ళీ దీనికి ఊర్ల నుంచి మళ్ళీ పోవాలి, అక్కడ మళ్ళీ పోవాలంటే మళ్ళీ సేమా. ఇది నెలకోసారి దోసుకుంటున్నారు.
ఇక సంవత్సరానికి వస్తానంటే ఈ సంవత్సరానికి చెప్పాలి ఇటువంటి కొన్ని వస్తాయి పెద్ద 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 పెద్ద. అంటే సంవత్సరానికి ఒకసారి కొంతమంది తిరుపతి పోతారు, కొంతమంది వెములాడ పోతారు, కొంతమంది కొండగట్టు పోతారు. మళ్ళీ సేమ అంటే ఇంట్లో నిజంగా బతకటం లేవాలంటే పెట్రోల్ బంక్ వాళ్ళు, డీజిల్ బంక్ వాళ్ళు, కూలీస్ కంపెనీ వాళ్ళు, వైన్ షాప్లు, వీళ్ళు నలుగురే పక్క పుక్కిడి కాడు ఇంట్లో కూర్చొని లెక్కలు చూసుకుంటా సంపాదిస్తారు. ఖాళీ సిస్టంలో చూసుకుంటారు ఎన్ని వచ్చినాయి ఈ రోజని అయితే సెకండ్కి నడుస్తూనే ఉంటాయి. పెట్రోల్ కొడుతూనే ఉంటారు, డీజిల్ కొడుతూనే ఉంటారు, వైన్స్ వేస్తూనే ఉంటారు. అంటే ఈ రకంగా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టుడు కాదు కానీ నిజాన్ని తెలుసుకొని బతుకుడు అంటావు. నిజాన్ని తెలుసుకొని బతకాలి. ఇప్పుడు ఎదుటోడు చెప్పింది ఏది నమ్మాలి, ఎవడు మనకు న్యాయం చేయడు. ఈ రోజుల్లో అందరికి ఎంత చేసినా సరిపోతలేదు, అన్ని రేట్లు పెంచినారు, అందరు దోసుకుంటున్నారు. ఏ రాజకీయ నాయకుడు చెప్పినా నమ్మదు, ఏ వ్యక్తి చెప్పినా నమ్మద్దు. ఈ రోజుల్లో నమ్మితే ఈ రకంగా మోసం చేస్తాడు. ఇది ప్రజల మీద అనవసరంగా దోసుకుంటుంది. దీంతో ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. దేవుడు ఉంటే మన ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు కదా, రోజు మొక్కచ్చు కదా. నువ్వు ఇంట్లో దేవుడిని విడిచిపెట్టి పక్కూరు దేవుని పోతే అది ఎంతవరకు న్యాయం జరుగుతుంది? చాలా మంది కూడా చనిపోయారు పాపం. చాలా మంది న్యాయమే ఉంటే చాలా మంది యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు అక్కడ న్యాయం అనేది ఉంటే ఆరోగ్యంగా పోయినోడు ప్రాణాలు కొట్టుకొని వస్తాడు. ఇప్పుడు మంచిగా పోయినోడు కుంటుకుంటూ వస్తాడు. ఆరోగ్యంగా పోయినోడు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని బీపీ షుగర్ తీసుకొని వస్తుండు. అక్కడికి పోయిందంటే కంపల్సరీ వచ్చాడు. వారం 10 రోజులు ఇంట్లో వండింది వాడు నడవడు. అంత అలసిపోతే అక్కడికి పోయి రావాలంటే ఇంతమంది జనాలు తానం చేస్తే గిన్ని రోగాలు. నీళ్ళు చూసిన ఎట్లా మన గట్టే నీళ్ళు ఎట్లుంటాయి హైదరాబాద్ లో అవి అట్లా ఉన్నాయి. అందరు ఆల్రెడీ అందరు ప్రజలు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. ఇక్కడ చూసేటోళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. కానీ అక్కడికి పోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? అక్కడికి వాళ్ళు పోకట వాళ్ళ గమ్యం, తిరిగి అచ్చుడు వాళ్ళ గమ్యం. అంతే. స్నానం చేస్తే ఏదో అయిపోతుంది అని నమ్మకం అంటారు. అదే నమ్మకం తప్ప ఏం లేదు. మనం ఉన్న పైసలు ఇప్పుడు సరే, ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, సినిమా తీసిండు, ఏం జరిగిందాడా? ఇప్పుడు ఇన్ని సినిమాలు తీసిండు అల్లు అర్జున్. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు సంపాదించిండు, మస్తు సంపాదించిండు రూపాయలు. వాళ్ళు ఆయన సంపాదించిండు, ఆయన సంపాదించిండా? మరి ఏ ఒక్క రోజన్నా అల్లు అర్జున్ పెళ్లి చేసుకున్నాడు, కొడుకు పుట్టిండు, బిడ్డ పుట్టిండు. ఏ ఒక్క రోజన్నా అభిమానులు వచ్చి ఇక్కడ బోధిని ఉన్న అభిమానులకు చెప్పిండా? తినే ప్రతి పైసా అభిమానులదేనా? ప్రజల సొమ్మేనా? మరి అభిమానం ఏడున్నట్టు? ఇప్పుడు నా దేవుళ్ళు అభిమానులు అంటాడు తప్ప అల్లు అర్జున్ ఏ ఒక్కరైనా పిలిచే ఎవరికైనా ఇక్కడ తిండి పెట్టినా ఇంట్లోకి రానియాడు కదా, ఇంట్లోకే రానియాడు కదా. ఇప్పుడు నీకు నిజంగా అభిమానుల మీద ప్రేమ ఉంటే నువ్వు 100 రూపాయలు ఉన్న టికెట్ 1500 2000కి ఎట్లా అమ్ముతావా? నిజంగా అభిమానం ఉంటే నువ్వు 100 రూపాయల టికెట్ నువ్వు 50 రూపాయలకు తీసుకురా. నేను నా అభిమానుల కోసం నేను సినిమా తీస్తున్నా, ఫ్రీగా తీస్తా, నాకు రూపాయలు అవసరం లేదు. నేను 2 రోజులు మీకు బొక్కలు పెట్టి నేను సంపాదించుకున్నా, ఇక చాలన్నా బుద్ధి కన్నా ఇప్పుడన్నా ఒక్క సినిమాను ఫ్రీ తీయచ్చు కదా, ఫ్రీ చూపెట్టచ్చు కదా అభిమానుల మీద నీకు అంత ప్రేమ ఉంటే. మళ్ళీ ఇప్పుడు ఒక 300 కోట్లు పెట్టి ఇంకో సినిమా తీస్తున్నాడు అంటే ప్రజల్ని ఇట్లా మభ్యపెట్టి రెచ్చగొట్టి. అంటే ఇప్పుడు 300 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇప్పుడు మళ్ళీ 3000 కోట్లు మనం ఆయనకి ఇవ్వాలి. మన అభిమానులుగా మన బాధ్యత ఏంటంటే 3000 కోట్లు ఆయనకి మనం ఇవ్వాలన్నట్టు మళ్ళీ. అంటే చూడు సొమ్మొక్కడి సోకొక్కడు. ఈ రకంగా చూసుకుంటే మొన్న బాలకృష్ణ ఆయన తమన్కు 3 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిండాడు. 3 కోట్ల కారే గిఫ్ట్ ఇచ్చిందంటే ఆయన అభిమానులతో ఎన్ని పైసలు సంపాదించుకొని ఉంటాడు? ఒక లెక్క చెప్పు. ఎవడో 10 రూపాయలు ఇవ్వమంటే నేను 3 కోట్ల గిఫ్ట్ ఇచ్చిండు. అంటే ఈ రకంగా చూసుకుంటే సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఎంతమంది విలన్లు ఉన్నారు, ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఒక్కొక్కరు 1000 కోట్లు సంపాదించిండు. అదే సినిమాలు లేకపోతే ఆ 1000 కోట్లు ప్రజల జేబులు ఉండేటివే కదా. ఆ సినిమాల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రజల కష్టపడ్డ సొమ్మును తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడుతుంది, ఏమైనా లాభం ఉందా? వాడు ఇప్పుడు నేను పిలుస్తాడా? ఆయన రోడ్డు పట్టు పోతేనే వాళ్ళ సెక్యూరిటీ నడుబాబు నాడు అంటాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ కొడుకును మంచిగా చదివిపిస్తావు హీరో కాదా? నీ బిడ్డను మంచిగా చదివిపిస్తావు హీరోయిన్ కాదా? ఇది అవునా కదా? నీ పిల్లల్ని విడిచిపెట్టి నీ పిల్లల కడుపు కొట్టి నువ్వు ఆనికి ఇవ్వడు ఆ హీరో అని పోయి ఆనికి తగిలేస్తే వాళ్ళు ఏసీ రూమ్లలో ఉండి 1000 కోట్లు సంపాదించుకుంటా నేను తోపు తురుము నేను హీరో అని చెప్పుకుంటున్నారు. మనకు బుద్ధి ఉండాలి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అనుకో,
వాళ్ళకేమో పిల్లల గొడవ అయితే మా డాడీకి చెప్తారా బాయ్, కొడతారా బాయ్, మా డాడీ హీరో రా బాయ్ అని చెప్పుకుంటాను నీ కొడుకు. ఇవాళ నువ్వు నీ కొడుకును పట్టుకొని అయ్యో బిడ్డ నేను కాదు హీరో గాడు హీరో నువ్వు వాళ్ళ సినిమా తీస్తే నీ విలువ ఏడుంటుందా? ఉన్నా లేనట్టే కదా ఇక్కడ. ఇన్ని రోజులు మా నాన్న హీరో అనుకుంటే మా నాన్న హీరో కాదు ఇంకోటి హీరో అంటే వాడేవాడు హీరో అని వాడు అటుపోతాడు. మా నాన్నే హీరోకి అభిమానం అయితే నేనే దాని వీడియో నీ వెనకస్తాడు అంతే. మొత్తానికైతే ఇవన్నీ నిజాన్ని తెలుసుకొని బతకాలంటారు. నిజం తెలుసుకొని బతకాలి. ఇంట్లో భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలకు తల్లిదండ్రులకు పిల్లలు తప్ప మిగతాదంతా మోసమే, ఏం లేదు. ఇదంతా దండుగా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, మంచిగా డెవలప్ చేసుకోవాలి, మంచిగా బతకాలి, భార్య భర్తలు ఇంత మంచిగా కలిసి ఉండాలి అంతే తప్ప ఇవన్నీ ఏం ఇవన్నీ నాటకాలే. ఇవన్నీ ప్రజల నుంచి ఇటువంటి వాళ్ళు బతకడం కోసమే ఈ దుకాణాలు ఇదంతా ప్రజల నుంచి ఏ రకంగానైతే డబ్బులు వస్తాయి అనేది చూసి అటువంటి పనులు పెడతారు వీళ్ళు. మనం ఎవరికి ఎంత పిచ్చోలు చేస్తే అన్ని రూపాయలు వస్తాయి మరి గవర్నమెంట్. ఇది అసలు ముచ్చట, ఇది అసలు ముచ్చటే కదా. నేను చేసి చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉండదా? నాకు దేవుడు ఉన్నాడా లేడా తర్వాత విషయం. నా ఉద్దేశం చెప్పినా మీరు ఆలోచించుకోండి ఇది ఎంతవరకు కరెక్ట్ నిజం అనేది. ఓకేనా? మొత్తానికైతే మహాకుంభమేళ మరి అతిపెద్ద పుణ్యక్షేత్రం అని చెప్పి మనం ఏదైతే గత నెల రోజుల సంది చెప్పుకుంటా ఉన్నామో ఇందులో నిజాన్ని మాత్రమే వెలికి తీసి చెప్పిండు. ఆ నిజాన్నే గ్రహించాలి మనం. మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే ఇంకేదైనా అడగాలి మనం, ఇంకా దీని మీద వీడియో ఇంకా ముందు చేయాలంటే మీరు కామెంట్ రూపంలో కూడా చెప్పండి. అందాక మీరు చూస్తూనే ఉండండి జై భీమ్ టీవీ. అందరికీ జై భీమ్.